అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి అనుదిన ధ్యానం కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచినాడు. దాన్ని బట్టి ప్రభు మనం స్తుతిస్తూ ఉంటున్నాం. అనుదిన ధ్యానం కొరకై ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము. వచ్చేసి అందరూ కూడా అనుదిన ధ్యానంలో మీరు కూడా భాగస్తులు కావండి. వాక్యాన్ని విని మరి ప్రభుని స్తుతిస్తూ దినమంతా కూడా మనము ప్రభువులో గడుపుతాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు, కృపించారు. ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచారు. మీకు నమ్మ స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, ఈరోజు మాకు అనుదిన ధ్యానంలో మీరేమైతే మాట్లాడాలనుకున్నారో వాటిని మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, దాసును అభిషేకించండి, కావలసిన మాటలు దయచేయండి. వినే వారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. దీనివంతా తోడయండి, సాపమని ప్రార్థన చేస్తూ విధాలాస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచబడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 26వ అధ్యాయము మరి దాదాపుగా 15 వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో మరి మొదటి భాగం మనం ధ్యానించాము. ఇస్సాకు యొక్క అనుభవాలు ఎలాగా ఉన్నాయో గెరారులో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 12వ వచనంలోకి వచ్చాము. ఆ 12వ వచనంలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే అక్కడున్నటువంటి యొక్క గెరారీలు, అక్కడున్నటువంటి యొక్క ఫిలిస్తీయులు వాళ్ళందరూ కూడా మరి అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే గెరారు రాజు అంటున్నాడు, నీవు మాకంటే బలవంతుడివి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, కాబట్టి దేశంలో నువ్వు ఉండవద్దు, మరి ఒక స్థలానికి వెళ్ళము అని అన్నాడు. ఇస్సాకు అంటేనే చాలా సమాధాన పుత్రుడని అర్థము. శాంత పురుషుడు, విధేయుడు, విశ్వాసపరుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సరే నేను మీతో వాద వివాదాలు చేయడానికి ఇష్టం లేదు, మీరు మమ్మల్ని నన్ను మంచిగానే చూశారు, మీ దేశంలో బాగా సంతోషంగానే ఉన్నాను, వెళతాను నేను అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి గెరారు దగ్గర ఒక లోయ అనేది ఉంది, ఆ లోయ ప్రాంతంలోకి వచ్చాడు. తన యొక్క పశువుల కాపురం తీసుకొని, తన భార్యను తీసుకొని, బిడ్డలు తీసుకొని ఇస్సాకు యొక్క ప్రయాణాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటి అంటే, మన జీవితంలో కూడా మన ప్రయాణం ఎలాగా ఉంటుంది. అక్కడ సమృద్ధిగా ఉన్నటువంటి యొక్క స్థితి లోయలోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మంచిగా అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి యొక్క స్థలం నుంచి ఏమి లేని స్థలంలోకి వెళ్ళవలసి వస్తున్నది. అయినప్పుడు కూడా ఇస్సాకు దాన్ని అంగీకరించినాడు. ప్రియమైన సోదరుడా, ఈ మాట ఉంటున్న మనం కూడా మన జీవితాల్లో అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు మనకు సమృద్ధి ఉంటుంది, కొన్నిసార్లు మనకు లేమిడి కూడా ఉంటుంది, అనగా మనకు సమృద్ధి ఉండదు. అందుకని మన లోయ అనుభవం అనగా చాలా కష్టమైన అనుభవం. లోయ అనగా లోతుకు వెళ్ళిపోవాలా, లోయ అనగా చీకటి ఉంటుంది, అక్కడ లోయ అనగా అది ఒక బావిలాగా ఉంటుంది. అక్కడ ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు. మరి లోయలో నుంచి మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టమైనది. అయినప్పుడు కూడా ఇస్సాకు విధేయత చూపించి దేవుడు తనను ఆశీర్వదిస్తాడనే నమ్మకం చేత తన ప్రయాణాన్ని కొనసాగించి గెరారు నుంచి బయలుదేరి లోయలోకి వచ్చాడు. అక్కడ మరి తన తండ్రి ఇంతకుముందు నివసించినటువంటి స్థలము, ఆ తండ్రిని మరి ఆ ప్రాంతాల్లో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తండ్రి కొన్ని బావులు కూడా తవ్వాడు. ఎందుకంటే ఆ యొక్క పొలానికి నీళ్లు కావాలా, పశువులకు నీళ్లు కావాలా, వారికి నీళ్లు కావాలి అని కొన్ని నీళ్లు చక్కగా మరి అక్కడ బావులు తవ్వితే ఆ బావులను దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది, లోయ ప్రాంతం కూడా. అయితే ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అసూయపడ్డారు. 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే వారికి అసూయ వస్తున్నది. ఎలాగ అసూయ వస్తుందంటే, మరి అబ్రహాము అది యూదుడు, హెబ్రీయుడు, అతను బావులు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి ఆ బావులన్నిటినీ మట్టి వేసేసి పూడ్చివేసేసారు. ఇప్పుడు ఇస్సాకు ఒక తలంపు వచ్చింది, ఈ బావులన్నీ కూడా మా నాన్నగారే కదా,
మా నాన్నగారే కదా వీటన్నిటి కూడా మరి త్రవ్వించాడు, పేర్లు పెట్టాడు, స్థలాలని కూడా ఆశ్రయించబడ్డాయి కదా అని తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిచి, మీరు వెళ్ళి ఇక్కడ కూడా ఒక బావిని తవ్వండి మీరు అని అన్నాడు. మనకు నీరు అవసరం కదా, కానీ మొట్టమొదటి బావి అవసరం. ఏదైనా మనం కట్టడం కట్టాలన్నప్పుడు ఈ రోజులు మనం ఏం చేస్తున్నాం? ఆ రోజుల్లో బావులు, ఈ రోజులు మనం ఏం చేస్తున్నాము? దాని కొరకైనటువంటి ఒక రకమైనటువంటి పైపును మనం తయారు చేసుకుంటున్నాం, బోరు నేసుకుంటున్నాం. బోరు నేసుకున్న తర్వాత అక్కడ ఒక ఇల్లు కట్టుకోగలం, బోరు వేసుకున్న తర్వాత అక్కడ నివసించగలము, బోరు వేసుకున్న తర్వాత అక్కడ ఒక వ్యవసాయాన్ని చేసుకోగలం. అందుకని బావి ఇంపార్టెంట్. అందుకని మొట్టమొదటిగా ప్రియులారా ఒక బావి తవ్వారు. ఎప్పుడైతే ఈ యొక్క దాసులు, ఇస్సాకు దాసులు మరి బావిని తవ్వారో దేవుడు దాన్ని ఆశీర్వదించే చక్కని నీళ్లు, మంచి నీళ్లు, సమృద్ధి అయినటువంటి నీళ్లు పడ్డాయి. బాగున్నాయి నీళ్లు. అయితే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు గెరారు కాపరులు ఉన్నారు అక్కడ. వారు ఈ విషయం తెలుసుకున్నారు. వెంటనే వీళ్ళతో వచ్చి కలహించారు, వీళ్ళతో వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ స్థలం మాది, మీరు ఎందుకు తవ్వారు? ఇక్కడ మీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఈ బావులన్నీ మావి, ఈ స్థలం ఇక్కడ మీరు చేయడానికి అధికారం లేదు. ఇప్పుడు ఏమన్నా ఇస్సాకు, నేను గెరారులో ఉన్నప్పుడు మీరు నన్ను ఇక్కడ పంపించేశారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎందుకు? నాతో పోరాటం చేయడానికి, నాతో యుద్ధం ఆడడానికి, నాతో శత్రుత్వం కలుగు చేసుకోవడానికి ఎందుకు వచ్చారు అనాలి కదా. అనలా అనుకుని ఏం చేశాడు? సరే ఇది స్థలం మీదైతే నేను మరొక స్థలానికి వెళ్తానంటాడు. ప్రియమైన ఆ సోదరి సోదరుడా, దేవుని యొక్క బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. ఇస్సాకులో ఉన్న విధేయత, ఇస్సాకులో ఉన్న విశ్వాసము, ఇస్సాకులో ఉన్న సహనము, ఇస్సాకులో ఉన్న ఓర్పు, ఇస్సాకులో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క నైపుణ్యము ఇక్కడ మనకు కనబడుతున్నది. ఎవరితో కలహరించడానికి ఇష్టపడడం, ఇది నాది అనుకుంటే విడిచిపెట్టేసేస్తాడు, మరొక స్థలానికి వెళతాడు. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులైనటువంటి మనం కూడా కొన్ని స్థలాలను కష్టపడతాము, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తాము, సమకూరుస్తాము, మందిరాలు కూడా కడతాము. అది కొంతమంది వస్తారు అక్కడికి, ఇది మాది అంటారు. మనం ఏం చేస్తాము? మీది కాదు ఇది అని వాళ్ళతో పోరాటం పెట్టుకుంటాం. ఇంకా అవసరమైతే కొట్లాడి దిగుతాం, ఇంకా అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళిపోతాం. అయితే ఇస్సాకు అలాగా చేయలే. మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. కాబట్టి ఇస్సాకు సరే మీది అన్నప్పుడు సరే మీరు తీసేసుకోమన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. మరి ఆ యొక్క బావికి ఎస్సకు అని పేరు పెట్టాడు, వివాదము. కాబట్టి వివాదంతో వచ్చింది కాబట్టి ఎస్సకు అని పేరు పెట్టేసేసి ఈ వివాద స్థలం మాకొద్దు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. మరొక బావిని త్రవ్వించాడు. దూరంగా వచ్చేసి మరొక బావిని దాని దాసులతో త్రవ్వించారు. దేవుడు దాన్ని కూడా ఆశీర్వదించాడు. అక్కడ కూడా మంచి నీళ్లు పడ్డాయి. అయితే వెంటనే మరి గెరారు కాపర్లు అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇది స్థలం కూడా మాదే, మీరు మళ్ళీ ఎందుకు ఇక్కడ బావి తవ్వారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. ఇస్సాకు శాంతి ప్రియుడు, నెమ్మదిపరుడు, పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. వాళ్ళతో తగాదు ఆడవచ్చు, కొట్లాడు ఆడుకోవచ్చు. వీళ్ళు కాపర్లు ఉన్నారు, వాళ్ళు కాపర్లు ఉన్నారు, కొట్లాడు జరగవచ్చు. ఇప్పుడు ఎట్లయితే రష్యా కాపర్లు ఆ రీతిగా యుక్రెయిన్ కాపర్లు ఏ రీతిగా యుద్ధం చేసుకుంటున్నారో అలా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడానికి ఇష్టపడాల. సరే ఇది మీదైతే తీసేసుకోండి అని అక్కడి నుంచి బయలుదేరి మరొక స్థలానికి వెళ్ళాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సందర్భాలు ఎలాంటివి వస్తాయి. మనం కష్టపడినటువంటి స్థలాలు వాళ్ళే అంటారు, మనం కట్టుకున్నటువంటి గృహాలు వాళ్ళే అంటారు, మనం కట్టుకున్నటువంటి సంఘాలు వేరే వాళ్ళు వచ్చి మాయి అంటారు. మనం వాళ్ళతో పోరాడాలా? ఆస్తుల్లో మనం పోరాడుతున్నాము, స్థలాల్లో పొలాల విషయాల్లో పోరాడుతున్నాము, ఈవెన్ సంఘాల్లో, సహవాసాల్లో, సేవలో కూడా పోరాడుతున్నాం. అయితే ఇస్సాకు అలాగా చేయటం లేదు. తన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఏమాత్రం బలహీన పడలేదు. సరే మీదైతే తీసుకోమన్నాడు. దానికి సిత్నా అని పేరు పెట్టాడు. అనగా జగడం ఆడారు కాబట్టి ఈ జగడమైనటువంటి స్థలం మాకొద్దు,
ఆ వివాదంతో కూడినటువంటి స్థలం మాకొద్దు అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు, మరి ఒక స్థలానికి వెళ్ళిపోయినారు. ఇక్కడ 3వ స్థలంలో తను ఏం చేశారంటే మరొక బావిను తన యొక్క దాసుల చేత త్రవ్వించారు. చాలా మంచి నీళ్ళు పడ్డాయి. బావి కూడా లోతైనటువంటి బావి, చాలా బాగున్నది. ఇప్పుడు ఆ బావి త్రవ్విన తర్వాత గెరారులు కాపురులు రాలే, అక్కడికి ఎవ్వరూ రాలేదు. అప్పుడు ఎవరు రాలేదే, జగడం రాలేదు, ఇక్కడ నెమ్మదిగా ఉంది, ఇక్కడే మేము నివసించి ఇక్కడే మేము పంటలు పండించుకొని మా పశువులను మేపుకొని అభివృద్ధిలోకి వస్తామని దానికి రెహబోతు అని పేరు పెట్టారు. రెహబోతు అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి యొక్క వివాదాలు లేవు. ప్రియమైన సోదరి సోదరుడా, నా జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మన యొక్క జీవితాల్లో అనేకమైన వివాదాలు వస్తాయి. అది వివాదానికి వెళ్ళకూడదు దేవుని బిడ్డలుగా, పోరాటాలు చేయకూడదు దేవుని బిడ్డలుగా, తగాదాలు ఆడుకోవద్దు దేవుని బిడ్డలుగా, కోర్టులకు అసలే వెళ్ళకూడదు దేవుని బిడ్డలుగా. దేవుడు చూస్తున్నాడు కదా. ఇస్సాకు జరిగే అన్యాయాన్ని దేవుడు చూడటం లేదా? మొదట కష్టాన్ని దేవుడు చూశాడు కదా, రెండవది దేవుడు చూశాడు కదా, మూడవది దేవుడు చూశాడు కదా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, గుంటూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి 2 స్థలాలు, ఒక స్థలంలో వెళ్ళాను. 3 స్థలాలు మొత్తం నాకు కూడా. ఒక స్థలం వెళ్ళాను, ఆ స్థలంలో చక్కనైనటువంటి పరిచర్య చేశాను. చేసిన తర్వాత మరి ఆ యొక్క ప్రాంత వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. సంఘం బాగా కట్టబడుతుంది, మందిర స్థలం తీసుకోబోతున్నాము. ఇక మందిరం కడదాం అనుకునేటప్పటికి ఎక్కడ ఉన్నటువంటి వారు, ఇది మాది బ్రదర్, మీరు కొంతకాలానికి ఇక్కడ పంపించబడ్డారు, కాబట్టి మీరు ఇక్కడ మందిరం కట్టడానికి లేదు అని మాకు ఆటంకం పెట్టారు. మరి నేను వెళ్ళినప్పుడు ఒక 50 మంది ఉన్నారు అక్కడ. మళ్ళీ నేను అక్కడ పనిచేసినటువంటి మరి 6 నెలల లోపలే దాదాపుగా 120 మంది ఎక్కువే అయిపోయినారు. అప్పుడు వాళ్ళ వివాదంకి వస్తే నేను అన్నాను, సరే మీకు మీది అనుకుంటుంటే తీసేసుకోండి, ఎందుకంటే వాక్యం తెలిసిన వాడిని, వాక్యం చెప్పేవాడిని. అప్పుడు నేనే వివాదం పోతే ఎలాగో? అక్కడి నుంచి వచ్చాను. ఏంటి ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు మరొక స్థలం చూపించాడు. నేను అన్ని జనులకు వెలుగుగా వంచాను, కాబట్టి నీ వెళ్ళి అన్ని జనుల్లో సేవ చెయ్యి అని అన్నాడు. అప్పుడు విగ్రహారాధికుల మధ్యలోకి వచ్చాను. ఏమి లేరు ఇక్కడ, ఒక కుటుంబం లేదు, ఒక విశ్వాస లేరు, సంఘము లేదు, స్థలము లేదు, ఆఖరి ఉండటానికి అద్దెకి ఇల్లు కూడా లేదు మాకు. మరి అంత ఉన్నతమైనటువంటి పొజిషన్ నాకు నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్ గాను మంచి బిల్డింగ్లో ఉన్నతమైనటువంటి పోస్ట్లో ఉన్న నేను మరి ఇలాంటి లోయ అనుభవంలోకి రావాల్సి వస్తుంది. మరి దేవుని యొక్క ఉద్దేశం అది. సరే, అలాగా జరిగిన తర్వాత విశ్వాసంతో పని ప్రారంభించాను. ఆ ఏరియా అంతా కూడా కష్టపడ్డాను. చాలామంది అన్ని జనులను, విగ్రహారాధికులను చాలామందిని ప్రభువులోకి నడిపించాను. నడిపించిన తర్వాత మరి అక్కడంతా కూడా బాగా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అక్కడ కూడా రెగ్యులర్గా మేము బైబిల్ స్టడీ పెడుతున్నాం బుధవారం. చాలామంది కూడుకుంటున్నారు, అంత అన్య జనాంగమే. అయితే వాళ్ళలో ఒకరు ప్రభు నమ్ముకున్నారు, దేవుని సేవ చేస్తుంటున్నారు వేరే సహవాసంలో. ఇప్పుడు వారు అన్నారు, మనం బంధువులు కదా, మరి ఈ స్థలం అంతా మన ఏరియా కదా, సరే నేను వేరే ఫెలోషిప్ అయితే ఏమైందిలే, నేను మీకు వచ్చి సేవ చేస్తాను అని అన్నాడు. సరే, ఇంత కష్టపడినటువంటి నన్ను వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళ బంధుత్వాన్ని బట్టి సరే మీరే వచ్చి వాక్యం చెప్పండి అన్నారు. నన్ను విడిచిపెట్టేసినారు. ఏంటమ్మా ఇలా జరిగిందంటే, మరి వాళ్ళు మాకు బంధువులు, బ్రదరు, తెలిసిన వాళ్ళు, మా వాళ్ళే కదా, ఇక్కడ మా మధ్యలోనే సేవ చేస్తాను అన్నారు. అంటే నేను కష్టపడము వాళ్ళు తీసుకోవడమా? సరే బంధుత్వం అయితే తీసుకోండి అని అన్నాను. ఆ స్థలాన్ని కూడా విడిచిపెట్టేసేసాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఇస్సాకు యొక్క జీవితంలోనే కాదు, ప్రతి దైవ సేవకుని యొక్క జీవితంలో, ప్రతి సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సరే, ప్రభు మీద శ్వాస ఉంది నాకు. అక్కడి నుంచి బయలుదేరాను, మరో స్థలానికి వెళ్ళాను.
వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు, మరణకరమైన పరిస్థితులు కూడా వెళుతున్నారు. వాళ్ళ కొరకు 40 దినాలు ప్రార్థన చేశాను, వారు ఆరోగ్యంగా ఉండాలని, మరి చనిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వృద్ధులు బ్రతకాలని ఎంతగానో ప్రయాసపడ్డాం. దేవుడు ఆలోకించితే వాళ్ళు సంతోషంగా, బ్రదరు మేము దేవునికి స్థలం ఇస్తాము, మీరు మందిరం కట్టమని చెప్పారు. దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు, మీ ప్రార్థన ద్వారా ఇక్కడ మందిరం కట్టమంటే మందిరాన్ని కట్టాము. హెబ్రోను దైవ సేవకులను పిలిపించాము. అక్కడ మంచిగా ప్రతిష్ట జరిగింది. సంవత్సరం పాటు సేవ అభివృద్ధిలోనికి వచ్చింది. బాగా అనేకమైన ఆత్మలు వచ్చినాయి. అక్కడ మందిరం అంతా పట్టకుండా ఇక బయట కూడా కుర్చీలు వేసుకొని కూర్చుంత రీతిగా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. అది వారి ఆరోగ్యం బాగైపోయింది, మరి కుటుంబ సభ్యులు బాగున్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి కదా. వాళ్ళు ఏమన్నారంటే, ఈ స్థలము మా అమ్మాయికి ఎవరు లేరు, అమ్మాయికి రాసిచ్చిన స్థలం బ్రదర్ ఇది, కాబట్టి ఈ అమ్మాయికి సంబంధించినటువంటిది కదా, ఇక్కడ మనం మందిరేస్తే అట్లా, ఇది అమ్మాయికి రాసిచ్చారా అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలా? మందిరం కూడా కట్టిన తర్వాత ఎలాగమ్మా? వాళ్ళతో వివాదం పడవచ్చు, నేను వాళ్ళతో తగాద పడవచ్చు, కానీ నేను అలాగ చేయలేదు. మీరు ప్రేమతో ఇచ్చారు, నేను నమ్మాను, మందిరం కట్టేశాము, మళ్ళీ నాదే అంటున్నారు, మా అమ్మాయిడికి ఇవ్వాలంటున్నారు. మీ ఇష్టం. ప్రభు మీద మేము గుంటూరులో మాకు ఎవరో ఉన్నారని మేము ఇక్కడికి రాలేదు. దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించాడు, ఆయనే మమ్మల్ని చూసుకుంటాడన్నాడు. ఆ స్థలం విడిచిపెట్టాము, ఆ మందిరం విడిచిపెట్టాము, అదంతా విడిచిపెట్టేసి వేరే స్థలంకి వచ్చేసాం. వేరే స్థలంకి వచ్చింది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అనగా ఇస్సాకు అయిపోయింది, సిత్నా అయిపోయింది, రెహబోతుకు వచ్చేప్పుడు ఇప్పుడు రెహబోతులో విడమ కలుగు చేశాడు. చక్కగా మాకు సేవాభివృద్ధిలోకి వస్తుంది, బాగా ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ 3 స్థలాల కంటే కూడా ఎక్కువైనటువంటి జనాభా ఇక్కడికి వస్తుంటున్నారు. సేవ ఎంతో ఫలభరితంగా ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితాల్లో కూడా ఎలాంటివి వచ్చినప్పుడు వాద వివాదాలకు మనం వెళ్ళకూడదు, కోర్టు వివాదాలకు వెళ్ళకూడదు. అది మనం నేర్చుకోవాలి. చివరిగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మరి 16వ వచనం నుండి 20 వచనాలు అయిపోయిన తర్వాత 21 నుంచి 24 వరకు మనం చూసుకుంటే, అక్కడి నుంచి బయలుదేరి ఇస్సాకు మరొక స్థలానికి వెళ్ళాడు. అది షేబా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన దాసులతో చెప్పాడు, ఇక్కడ కూడా బావి తవ్వండి అని అన్నాడు. బావి తవ్వితే మంచి నీళ్ళు పడ్డాయి. అక్కడ కూడా చాలా మంచి నీళ్ళు. దేవుడు దాన్ని కూడా ఆశీర్వదించాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు గెరారోలో లేడు, గెరారో లోయ ప్రాంతంలో లేడు. అలాగ తన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఒక స్థలంలో లేడు. దైవ సేవకులైన మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని యొక్క పరిచయం చేసేవారు జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఒక స్థలానికే పరిమితిగా ఉండకూడదు. ప్రభు మనల్ని ఎక్కడికి పంపిస్తాడో అక్కడికి వెళుతూ రావాల్సిందే. అది కష్టమైన, లోయ అనుభవం అయినా, కొండ అనుభవం అయినా, అరణ్య అనుభవం అయినా, ఎడారి అనుభవం అయినా సరే సమృద్ధి కలిగినటువంటిగా దేవుడు చేస్తాడు. అందుకనే విధేయత మనకు అవసరము, విశ్వాసం మనం అవసరము. ప్రభు వైపు చూస్తూ పోవాలి. మరి ఆ స్థలంలో బాగుపడిన తర్వాత సాగు చేసిన పని ఏంటంటే, మరి ఆ స్థలంలో ఆయన బలిపీఠం కట్టాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అన్నాడు, ఇస్సాకు, ఈ దేశం నీకు ఇస్తున్నాను. నా యొక్క దాసునైనటువంటి నీ తండ్రి అయినటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ఆశీర్వదించబడుతున్నది. కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటి? మరి నమ్మకంగా నా యొక్క విశ్వాసములో కొనసాగుతురా, నా యొక్క మాటల్లో కొనసాగుతురా అని చెప్పాడు. దేవుని ప్రత్యక్షమైన ఆయన దగ్గర అక్కడ బలిపీఠము ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి బైర్షెబా అనే పేరు పెట్టబడింది. బైర్షెబా అనే పేరు సాగు పెట్టాడు. దేవుడు ఆ స్థలాన్ని ఆశ్రయించాడు. దేవుని యొక్క ప్రత్యక్ష, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. అక్కడ ఎవరు గమనిస్తున్నారు? అక్కడున్న గెరారు అబీమెలెకు గమనిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకరోజు వచ్చి, అయ్యా, నీతో దేవుడు ఉండడం మేము చూసాము, మరి మీరు బాగా దేవుడు అభివృద్ధిలోనికి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధిలోనికి వస్తున్నారు, మాతో ఒక నిబంధన చేయండి. మేము మిమ్మల్ని సంతోషంగా సమాధానం పంపించాం కాబట్టి భవిష్యత్తులో మీకు మాకు యుద్ధం ఉండకూడదు, మనం ప్రేమపూర్వకం ఉండాలన్నప్పుడు ఇస్సాకు అలాంటి వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళ చక్కని భోజనం ఏర్పాటు చేసి
భోజనాలు అయిన తర్వాత వాళ్ళతో ప్రమాణం చేసి సమాధానముగా పంపించాడు. వారి సమాధానంగా పంపించాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇస్సాకు జీవితంలో సమాధానాన్ని కోరుకున్నాడు. వివాదం కోరుకోలేదు, తగాదాలు కోరుకోవలేదు, యుద్ధాలు పోరాటాలు కోరుకోలేదు. ప్రియమైన సోదరుడా, మనం చేసేది కరెక్టే, మనం అనుకునేది కరెక్టే. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనం వ్యవహరించాలి, కానీ లోకస్తులుగా మనము వ్యవహరించకూడదు. అయితే అక్కడ ఒక విషయం చివరిలో 33-34 వచనాల్లో చూస్తే, ఏశావు అంటే ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు హిత్తీయులను పెళ్లి చేసుకున్నాడు, విగ్రహారాధికులను పెళ్లి చేసుకున్నాడు. అది తల్లికి తండ్రికి చాలా దుఃఖం కలుగు చేశారు. తండ్రి ఎవరో తెలుసు, ఎంత ఆత్మీయపరుడో తెలుసు. అయితే కుమారుడు చేసినటువంటి నష్టం ఏంటంటే, మరి తన యొక్క బంధువుల్లో కాకుండా తనకు తెలియనటువంటి వాడు, తన యొక్క వ్యతిరేకమైనటువంటి వాడు, విగ్రహ సంబంధమైనటువంటి వాడు, వాళ్ళని వివాహం చేసుకొని తన తల్లిదండ్రులకు ఎంతో దుఃఖము కలుగు చేశారనే మాట ఉంది. ఈనాడు చాలామంది యవనస్తులు, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ నాన్నగారు అమ్మగారు ఆత్మీయులుగా ఉన్నారని తెలిసి కూడా లోకస్తులను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అన్యులను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభుని ఎరిగిన వారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దైవ సేవకుల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు వివాహాలు జరిగితే ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ పాఠాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. దేవుడు ఒకే మాట అన్నాడు, ఇస్సాకుతో ఒక మాట చెప్తూ వచ్చాడు, నీవు ఆశీర్వదించబడడానికి కారణం నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. యవనస్తులైన బిడ్డలు ఈ దినాలు ఏమనుకుంటున్నారంటే, మా తెలివి, మా తేటలు, మా జ్ఞానము, మా గొప్పదనం, మా యొక్క శక్తి, మా బలము అని వాళ్ళు గర్విస్తుంటున్నారు. అది మంచిది కాదు. యవన బిడ్డలారా, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకనే ఇలాంటి కార్యాలు మీరు చేయకుండా ఆఫ్ చేసుకోనండి. కాబట్టి దీనం పాఠంలో ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియమైన సోదరుడా, ఇస్సాకు వలె మన ప్రయాణం కొనసాగిస్తాం. దైవ సేవకులారా, మీరు కష్టపడుతున్నారు కాదనము, మందిరాలు కడుతున్నారు కాదనము, సహవాసాలు ఏర్పాటు చేస్తున్నారు కాదనము. కానీ వివాదాలు వస్తున్నప్పుడు, తగాదులు వస్తున్నప్పుడు తగాద పడవద్దు. అది నాదనుకుంటే వాడికి ఇచ్చేసేయండి. మన భూమి మీద యాత్రికులం, పరదేశకులం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అదే విశ్వాసంతో నేను నాగ్పూర్లో పనిచేసినా, ఇక్కడ పనిచేసినా, మా సొంత స్థలమైనటువంటి చీరాల్లో అయినా సరే, ఎక్కడ నేను పనిచేసినా కూడా ఇది నాదన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చాను. కాబట్టి ఈ విషయాలు మీరు విన్నా మీరు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా, ప్రభా మేము కూడా ఇలాంటి యొక్క విశ్వాసంలోకి వచ్చేదాన్ని సహాయం చేయమని అడుగుదాం. ఎవరి బిడ్డలైన వాళ్ళు, నా తల్లిదండ్రుల బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి నేను గర్వించక నా తల్లిదండ్రులకు లోబడుతూ దేవుని యొక్క మాట వింటూ నా ఆత్మీయ జీవితాన్ని నా చదువులోనైనా, నా ఉద్యోగంలోనైనా, నా వివాహం అయినా, నా సేవా జీవితమైనా మీ ముందుకు వెళ్ళాలని యవనస్తులందరూ కూడా తీర్చుకోరండి. వైష్ణవ అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన స్థలం. ఇస్సాకు అంటే మరి జగడమాడినటువంటి స్థలం, వివాదంతో కూడినటువంటి స్థలం. సిత్నా అంటే అక్కడ జగడమాడినటువంటి యొక్క స్థలం. రహబాత్ అంటే మరి అక్కడ మరి ఎడమ కలుగు చేసినటువంటి స్థలం. కాబట్టి దేవుడు మనల్ని ఎడమ కలుగు చేస్తూ వస్తాడు. వివాదాల్లో ఉండవద్దని దాని అర్థం, లేకపోతే పోరాటాల్లో ఉండకూడదని దాని అర్థం. ఎక్కడైతే మనం ఎడమ కలుగు చేస్తాడో, ఎక్కడ మనకు నెమ్మది కలుగు చేస్తాడో అక్కడ మనం ఉందాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా పడవ తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి. వినేవారికి క్షేమం కలుగు చేయండి. ఎవరు ఇలాంటి అనుభవంలో పోతున్నారో వారికి విశ్వాసం దయచేయండి. వారికి కావాల్సిన సహాయంతో పాటు దయచేయండి. మీరంతా మా తోడుగా ఉండండి ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డను, యవనస్తురాలను, దైవ సేవకులను, కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ చెప్పండి. నీ వర్తమానాలు వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు అందులో సత్యం గమనించి గ్రహించి ఆత్మీయ నడుచులో సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.